హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివకుమారి. ఈరోజు వీడియోలో అరటికాయ ఫ్రై అయితే ఇలా పాన్ ఫ్రై చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి. సైడ్ డిష్గా నంచుకోవడానికైతే చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్లా కూడా తినొచ్చు అనమాట. ఇది పప్పుచారులో అయితే సూపర్ కాంబినేషన్ అండి. లైక్ మనకి ఫిష్ ఫ్రై ఎలా ఉంటుందో అదే టేస్ట్ వస్తుంది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే ఒకసారి చూసేద్దాం. ఒక అరటికాయ తీసుకున్నానండి. తీసుకొని ఇలా సన్నగా చెక్కేసిన తర్వాత ఇలా బారుగా వచ్చేటట్టు ముక్కలుగా కట్ చేసుకోండి. సైడ్కి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. దానిలో ఇప్పుడు మనం మసాలా కోసం ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్, ఒక స్పూన్ కారము, చిటికెడు పసుపు, ఒక స్పూన్ వరకు ధనియాల పొడి, కొంచెం ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, చిటికెడు ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోండి గరం మసాలా కానీ చికెన్ మసాలా, లేదా ఒక పావు స్పూన్ వరకు మిరియాల పొడి, ఒక స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ కారము, మీరు కారానికి తగ్గట్టు వేసుకోండి. తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్, ఇవన్నీ వేసుకొని మొత్తం మ్యారినేషన్ చేసుకోండి. మీకు పెరుగు ఇష్టం లేదు అనుకుంటే దీని ప్లేస్లో లెమన్ అయినా పిండుకోవచ్చు. కొంచెం ఇలా పల్చగా కన్సిస్టెన్సీ పల్చగా వచ్చేటట్టు చూడండి. మరీ గట్టిగా అయితే మనకి డ్రై అయిపోయి మొత్తం పై వరకే మసాలా వేగిపోతుంది. సో ఇలా కొంచెం పల్చగా ఉంటే మనం మొత్తం ముక్కంతా పట్టి పల్చగా ముక్క మొత్తం వేగుతుందనమాట. అదే మనకి థిక్ కన్సిస్టెన్సీ అనుకోండి, గట్టిగా ఉందనుకోండి మసాలా, ఆ మసాలా వరకు ఫ్రై అయ్యి ఊడొచ్చేస్తుంది అనమాట. అంటే మరీ వాటర్గా పోసుకోవద్దు, అలానే మరీ గట్టిగా చేసుకోవద్దు. ఇలా మీడియంగా మసాలా రెడీ చేసుకుని అన్నిటికీ పట్టించేసుకుని ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ పాన్ తీసుకొని, ఐరన్ పాన్ అయినా ఫ్రై చేసుకోవచ్చు. నాన్ స్టిక్ పాన్ అయితే మనకి ఆయిల్ ఎక్కువ పీల్చదండి. నేనైతే నాన్ స్టిక్ పాన్లో ఒక 2 స్పూన్స్ వరకే పోసాను చూడండి. ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసేసి మనం ఇప్పుడు మ్యారినేషన్ చేసుకున్నవి 1 బై 1 పెట్టేసుకుందాం. చుట్టూ ఈవెన్గా పట్టే వరకు పెట్టుకోండి, పట్టినన్ని పెట్టుకోండి. తర్వాత మళ్ళీ ఇంకొక రౌండ్లో మళ్ళీ వేయించుకోవచ్చు. నేను చూడండి మొత్తం అడ్జస్ట్ చేశాను అనమాట. మనకి రొటేట్ చేసి అటు ఇటు తిప్పుకోవడానికి కూడా వీలుండేలాగా అడ్జస్ట్ చేసుకోండి. మొత్తం పెట్టేసిన తర్వాత ఆయిల్ అది కొంచెం పాన్ అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోండి. కొంచెం వేగినాయి అనిపించినప్పుడు రొటేట్ చేసుకోండి, అటువైపు తిప్పుకోండి వెనక వైపుకి. మనం తిప్పుకుంటూ ఉండాలండి. కంప్లీట్గా వేగిపోయిన తర్వాత తిప్పుదాంలే అనుకోవద్దు. కొంచెం వేగిన తర్వాత కూడా తిప్పండి, మళ్ళీ ఇటు వేగిన తర్వాత అటు తిప్పండి. తిప్పుతూ వేయించుకోండి. అప్పుడే మనకి ఈవెన్గా వేగుతాయి, మాడకుండా వస్తాయి అన్నమాట. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి, ఎర్రగా అయ్యే వరకు వేయించుకోండి. ఇవి మనకి సేమ్ లైక్ ఫిష్ ఫ్రై లానే ఉంటాయండి, అంత టేస్ట్ ఉంటాయన్నమాట. చివరిలో కొంచెం మొత్తం వేగిపోయిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి. లేదంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయండి. అచ్చం ఫిష్ ఫ్రై లానే అనిపించింది అనమాట తింటూ ఉంటే. నేను రసం పెట్టాను, టమాటో రసంలోకి అసలు చాలా అంటే చాలా బాగున్నాయండి. ఒక్క రసము ఈ ఫ్రై ఉంటే చాలండి, ఇంకా ఏ కర్రీస్ అవసరం లేదు, ఏ చట్నీస్ అవసరం లేదు. అంత టేస్టీగా అన్నం తింటూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అంత బాగుంది. మీరు కూడా ఒకసారి ఇలా సింపుల్గా జస్ట్ ఒక 10 మినిట్స్లో అయిపోతుందండి. మనకి మ్యారినేషన్ చేసుకోవడం, జస్ట్ దగ్గరుండి ఫ్రై చేసుకోవడం అంతే. మనకు అరటికాయ తొందరగానే ఫ్రై అయిపోద్ది కాబట్టి నాకు ఒక 10 మినిట్స్లో అయిపోయిందండి. చివర్లో ఇలా రసంలో వేసుకొని తింటూ ఉంటే అబ్బా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఇలా మీకు డెఫినెట్గా నచ్చుతుంది. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. మీకు టమాటో రసం కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. చూడడానికి కూడా ఫిష్ ఫ్రై లానే ఉంది కదండి, టేస్ట్ కూడా అలానే ఉంది. ఏమాత్రం ఫిష్ ఫ్రైకి తగ్గలేదు, అంత టేస్టీగా ఉంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.